స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం. నమస్కారం. సార్, ఈరోజు మనం భారత రాజకీయ వ్యవస్థలో ఒక అత్యంత కీలకమైన అంశం గురించి చర్చించుకోబోతున్నామనుకుంటాం. అవును, భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. రాబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన అధ్యాయమని నాకు తెలుసు. ఖచ్చితంగా. అందుకే పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు చూడండి. అలాగే స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సరే సార్, ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. మన ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలే పునాది. ఆ పునాదిని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘానిది. ఈరోజు మనం దీని రాజ్యాంగ హోదా, నిర్మాణం, అధికారాలు మరియు సవాళ్ల గురించి లోతుగా విశ్లేషిద్దాం. ఓకే సార్. ముందుగా దీని రాజ్యాంగ ప్రాతిపాదికేంటి? రాజ్యాంగంలో దీనికి ఎలాంటి స్థానం కల్పించారు? చూడండి, భారత ఎన్నికల సంఘం అనేది ఒక శాశ్వత, స్వతంత్ర సంస్థ. రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా కదా సార్? అవును, అది చాలా ముఖ్యం. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ప్రత్యేకంగా దీని గురించి వివరించారు. ఆర్టికల్స్ ఏవి సార్? ఆర్టికల్ 324 నుండి 329 వరకు. ఇందులో ఆర్టికల్ 324 అత్యంత కీలకమైనది. ఎందుకని సార్? ఎందుకంటే ఆ ఆర్టికల్ ఎన్నికల పర్యవేక్షణ, నిర్దేశం మరియు నియంత్రణ అంటే సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్, ఈ 3 శక్తివంతమైన పదాలను ఉపయోగించి పూర్తి అధికారాలను ఎన్నికల సంఘానికి అప్పగించింది. అంటే ఏ ఏ ఎన్నికలను ఇది నిర్వహిస్తుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ, అలాగే రాష్ట్ర శాసనసభల ఎన్నికలు, ఈ అన్నిటి బాధ్యత ఈసీఐదే. సార్, ఇక్కడే నాకు సందేహం. మరి మనకు స్థానికంగా జరిగే పంచాయతీ మరియు మున్సిపాలిటీ ఎన్నికలు, వాటిని కూడా భారత ఎన్నికల సంఘమే నిర్వహిస్తుందా? మంచి ప్రశ్న. చాలామంది ఇక్కడే పొరబడతారు. లేదు. ఓ కాదా? లేదు. ఆ ఎన్నికలను సంబంధిత రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. దీని గురించి కూడా రాజ్యాంగంలో ఉందా సార్? ఉంది. ఆర్టికల్ 243K మరియు 243ZAలలో దీని గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే భారత ఎన్నికల సంఘాన్ని అఖిల భారత సంస్థ అంటారు. కానీ అది స్థానిక ఎన్నికలను నిర్వహించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది సార్. ఇక ఈసీఐ నిర్మాణం విషయానికి వద్దాం. ఇది ఎలా ఉంటుంది? ఆర్టికల్ 324 ప్రకారం ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే సిఈసి, ఇంకా రాష్ట్రపతి కాలానుగుణంగా నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్లు అంటే ఈసీఎస్ ఉంటారు. అయితే ఇదెప్పుడూ ఇలాగే ఉండేది కాదనుకుంటా కదా? అవును. మొదట్లో అంటే 1950 నుండి 1989 వరకు ఇది కేవలం ఏకసభ్య సంఘంగానే ఉండేది. ఒకే కమిషనర్. మరి బహుళ సభ్య సంఘంగా ఎప్పుడు మారింది? 1989లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఓటింగ్ వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఖచ్చితంగా. దానివల్ల పనిభారం అమాంతం పెరిగిపోయింది. ఆ భారాన్ని పంచుకోవడానికే అప్పుడు దీన్ని బహుళ సభ్య సంఘంగా మార్చారు. ఆ తర్వాత కూడా కొన్ని మార్పులు జరిగాయి కదా? జరిగాయి. కానీ 1993 నుండి ఇప్పటి వరకు ఇది శాశ్వతంగా ఒక సిఈసి మరియు 2 ఈసీలతో కూడిన బహుళ సభ్య సంఘంగానే కొనసాగుతోంది. సార్, ఇక్కడే ఇంకో ముఖ్యమైన ప్రశ్న. ప్రధాన ఎన్నికల కమిషనర్ అనుంది కదా, అంటే సిఈసికి మిగతా 2 ఈసీల కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయా? అంటే ఒక వీటో అధికారం లాంటివి? ఇది చాలామందికొచ్చే సందేహం. సమాధానం అస్సలు ఉండవు. ఉండవా? ఉండవు. సిఈసిని ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అని అంటారు. అంటే సమానులల ప్రథముడు అంతే. ఓ, అంటే కేవలం చైర్మన్ లాగా అన్నమాట? సరిగ్గా చెప్పారు. ఆయన కేవలం కమిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. జీతభత్యాలు, అధికారాలు అన్నీ ముగ్గురికీ సమానంగానే ఉంటాయి. ఒకవేళ ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే నిర్ణయాలు మెజారిటీ ఓట్తో తీసుకుంటారు. సిఈసికి ఎలాంటి వీటో అధికారం ఉండదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. స్పష్టమైంది సార్. ఇప్పుడు నియామకం, పదవీకాలం మరియు తొలగింపు గురించి మాట్లాడుకుందాం. సిఈసి మరియు ఈసీలను ఎవరు నియమిస్తారు? వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఈ నియామక ప్రక్రియపై ఈ మధ్య చాలా చర్చ జరిగింది కదా సార్? అవును, చాలా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా అనూప్ బెరన్వాల్ కేసు 2023లో.
సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏం చెప్పింది సార్ కోర్టు? పార్లమెంటు దీనిపై ఒక చట్టం చేసే వరకు నియామకాలు ఒక ప్రత్యేక కమిటీ సిఫార్సు మేరకే జరగాలని చెప్పింది. ఆ కమిటీలో ఎవరుంటారు? ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి అంటే CJI ఈ ముగ్గురూ కలిసి సిఫార్సు చేయాలని చెప్పింది. కానీ పార్లమెంటు వేరే చట్టం చేసింది కదా? అవును. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పార్లమెంటు 2023లో ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఆ నియామక కమిటీలో CJI స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. అంటే ఇప్పుడు కమిటీలో ప్రభుత్వ పక్షం వారే మెజారిటీలో ఉంటారు. అవును. ప్రస్తుతం అదే నియామక ప్రక్రియ అమల్లో ఉంది. ఇక వీరి పదవీకాలం ఎంత సార్? 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు, ఏది ముందైతే అది. సరే, మరి తొలగింపు ప్రక్రియ ఇది ఎన్నికల సంఘం స్వాతంత్ర్యానికి చాలా ముఖ్యం కలా? అత్యంత ముఖ్యం. ఇక్కడే పదవీకాల భద్రత అనే భావన వస్తుంది. సీసీని ఎలా తొలగిస్తారు? ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడం దాదాపు అసాధ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే. అదే కారణాలతో, అంటే నిరూపించబడిన దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే కారణాలపై మాత్రమే తొలగించగలరు. అంటే దీనికి పార్లమెంటు ఆమోదం కావాలి. కేవలం ఆమోదం కాదు, పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీ కావాలి. ఇది ప్రభుత్వానికి చాలా కష్టమైన ప్రక్రియ. ఈ కఠినమైన ప్రక్రియ ఎందుకు అవసరం సార్? దీనినే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా, నిర్భయంగా పనిచేయడానికి ఈ భద్రత అవసరం. ఇది ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతుంది. మెయిన్స్ సమాధానాల్లో రాయడానికి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మరి మిగతా 2 కమిషనర్ల సంగతి? వారి తొలగింపు కూడా ఇంతే కఠినంగా ఉంటుందా? ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఈసీలను ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగించగలరు. ఓ, అంటే వారికి సీఈసీకి ఉన్నంత భద్రత లేదన్నమాట. సరిగ్గా. అందుకే ఇద్దరూ ఈసీలకు కూడా సీఈసీతో సమానమైన తొలగింపు ప్రక్రియ ఉండాలని సంస్కరణల కోసం డిమాండుంది. అర్థమైంది సార్. ఇక ఈసీఐ అధికారాలు, విధుల గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈసీఐ విధులను మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు: పరిపాలన, సలహా మరియు పాక్షిక న్యాయ విధులు. ముందుగా పరిపాలన విధులేవి? ఇవి మనకు ఎక్కువగా తెలిసినవి. నియోజకవర్గాల పునర్విభజన అంటే డిలిమిటేషన్ చేయడం, ఓటర్ల జాబితాలను తయారు చేయడం, సవరించడం. ఎన్నికల తేదీలు ప్రకటించడం కూడానా? అవును. ఎన్నికల తేదీలు, షెడ్యూళ్లను ప్రకటించడం, రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, ఎన్నికల చిహ్నాలను కేటాయించడం, ఇవన్నీ పరిపాలనా విధులే. ఇందులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చాలా కీలకం కదా? చాలా కీలకం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అంటే ఎంసీసీని అమలు చేయడం కూడా దీని పరిధిలోకే వస్తుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎంసీసీ అనేది చట్టబద్ధమైనది కాదు. నాట్ అ స్టాచ్యూట్. ఎస్. ఇది పార్టీల ఏకాభిప్రాయంతో ఏర్పడింది. సరే. ఇక సలహా విధులు అంటే ఏంటి సార్? పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి లేదా గవర్నర్కు సలహా ఇవ్వడం. ఇది సలహా విధి. మరి పాక్షిక న్యాయ విధులు అంటే క్వాజీ జుడిషియల్? ఇది చాలా ఆసక్తికరమైన అధికారం. రాజకీయ పార్టీల గుర్తింపు, ఎన్నికల చిహ్నాల కేటాయింపుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం. ఉదాహరణకు ఒక పార్టీలో చీలిక వస్తే అసలైన పార్టీ ఎవరిది, దాని చిహ్నం ఎవరికి చెందుతుంది అనే దానిపై ఈసీఐ ఒక న్యాయస్థానంలా తీర్పు ఇస్తుంది. సర్, ఇక్కడొక డౌట్. ఎన్నికల వివాదాలకు ఈసీఐ పరిష్కరించే ఈ పాక్షిక న్యాయపరమైన విషయాలకు తేడా ఏమిటి? మంచి ప్రశ్న. ఈసీఐ కేవలం పార్టీ గుర్తింపు, చీలికలు, చిహ్నాల వివాదాలనే చూస్తుంది. కానీ ఒక అభ్యర్థి ఎన్నిక ఫలితంపై వివాదం వస్తే, అంటే ఎలక్షన్ డిస్ప్యూట్, దానిని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ ద్వారా సవాల్ చేయాలి. ఓకే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలైతే అవి నేరుగా సుప్రీంకోర్టు విచారణ పరిధిలోకి వస్తాయి. స్పష్టమైంది సార్. ఇంత విజయవంతంగా పనిచేస్తున్న ఈసీఐ కొన్ని సవాళ్లని ఎదుర్కొంటోంది కదా? ముందుగా రాజ్యాంగంలోనే కొన్ని లోపాలున్నాయంటున్నారు, అవేంటి సార్? అవును. రాజ్యాంగంలో కొన్ని అంశాలపై స్పష్టత లేదు. ఒకటి, కమిషనర్ల నియామకానికి నిర్దిష్ట విద్యా, న్యాయ లేదా పరిపాలన అర్హతలు ఏవీ పేర్కొనబడలేదు. అంటే ఎవరినైనా నియమించవచ్చా? సాంకేతికంగా రాజ్యాంగం ప్రకారం అర్హతలు లేవు. రెండవది, వారి పదవీకాలం రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడలేదు. మూడవది, పదవీ విరమణ తర్వాత కమిషనర్లు ఇతర ప్రభుత్వ పదవులను చేపట్టకుండా ఎలాంటి నిషేధం లేదు.
ఇది వారి నిష్పక్షకతపై ప్రభావం చూపే అవకాశముంది. ఇవి రాజ్యాంగపరమైన లోపాలు. ఇక సమకాలీన సవాళ్లు ఏమున్నాయి? ఇది మెయిన్స్ దృష్ట్యా చాలా ముఖ్యమనుకుంటా. చాలా ముఖ్యం. మొదటి అతిపెద్ద సవాలు ఎన్నికలలో ధన అంగబలం ప్రభావం. మనీ అండ్ మసిల్ పవర్. అవును. రెండవది సోషల్ మీడియా. దీని ద్వారా ఫేక్ న్యూస్, దుష్ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని నియంత్రించటం ఈసీఐకి కత్తిమీద సాములా మారింది. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఉంది. అత్యంత సున్నితమైనది. సంస్థ యొక్క నిష్పక్షపాత వైఖరిపై కొన్నిసార్లు రాజకీయ ఆరోపణలు రావడం. ఈసీఐకి అతిపెద్ద ఆస్తి దాని విశ్వసనీయత. ఆ విశ్వసనీయతే దెబ్బతింటే ప్రమాదం. మరి సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి సంస్కరణలు సూచించారు? దినేష్ గోస్వామి కమిటీ లాంటివి. చాలా సంస్కరణలు సూచించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: నియామకాల కోసం ఒక స్వతంత్ర కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయడం. సుప్రీంకోర్టు చెప్పినట్లు. అవును. అలాగే ఈసీఐలకు కూడా సిఈసితో సమానమైన పదవీకాల భద్రత కల్పించటం. ఎంసీసీకి చట్టబద్ధత కల్పించటం కూడా ఒక సూచన కదా? అది కూడా. ఎంసీసీకి చట్టబద్ధమైన మద్దతును బలోపేతం చేయడం. ఇక చివరిగా ఆర్థిక స్వాతంత్ర్యం కోసం దాని ఖర్చును భారత సంఘటిత నిధిపై వేయడం. ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై ఛార్జ్ చేయడం ద్వారా పూర్తి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం. దీనివల్ల బడ్జెట్ కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి భారత ఎన్నికల సంఘం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత కీలకమో మనం అర్థం చేసుకున్నాం సార్. అవును. దాని నిర్మాణం, అధికారాలు మరియు ముఖ్యంగా దాని స్వతంత్రతను కాపాడటం మనందరి బాధ్యత. ప్రిలిమ్స్లో ఆర్టికల్స్, నిర్మాణం, వాస్తవాల నుండి ప్రశ్నలు రావచ్చు. మెయిన్స్లో అయితే విధులు, సవాళ్లు, సంస్కరణలపై విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశముంది. సరిగ్గా చెప్పారు. ఈ చర్చతో మీకు పూర్తి భావన, స్పష్టత లభించిందని ఆశిస్తున్నాము. తప్పకుండా లభించింది సార్. ధన్యవాదాలు. చివరిగా మరోసారి గుర్తు చేస్తున్నాను. స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.